పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు ఒక పర్యాయము గెర్గెసేను సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన వద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచ్చట 2 పడవలను చూచెను. జాలరులు వారి నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవలోకి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించారు. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీరు పడవని ఇద్దరు లోతులకు తీసుకుని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. వల వేయగానే వల చిలుమనన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవలో ఉన్న తమ తోటి వారికి వచ్చి సహాయం చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టు అని పలికెను. అన్ని చేపల పడిన చూచి సీమోను అతని తోడి వారు ఆశ్చర్యపడి, సీమోనుతో ఉన్న జబదాయి కుమారుడు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడి, యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువారిపై పొందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తలను విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, దేవ వందనం, దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా బాగున్నారా? నేను కూడా బాగా ఉన్నాను. ఈ మధ్యనే 2 వారాలు ముంబాయి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళి వచ్చాను. మరి అక్కడ వాతావరణం బట్టి కొద్దిగా జలుబు చేసింది. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సందేశము పిలుపు. మొదటి పట్టణంలో మనం చూసాం యెషయా ప్రవక్త గురించి, 2వ పట్టణంలో పౌలు గారి గురించి చూసాం, సువిశేషంలో పేతురు గారి గురించి చూసాం. ఈ ముగ్గురు కూడా పిలువబడుతున్నారు. ఏ విధంగా పిలువబడుతున్నారు, ఎటువంటి స్థితిలో వారు పిలువబడ్డారు అని మనం ధ్యానం చేస్తే ఈ యొక్క పిలుపులో మనకి 4 అంశాలు తెలియపరచబడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటిది? ఆచార్యానుభూతి. ఆచార్యాన్ని కలగచేసేటువంటి ఆ గొప్ప అనుభూతి మీరు కలుగుతున్నమాట. 2వది అయోగ్యత, అంటే వారు యోగ్యులు కాదు, అయోగ్యులు అయినప్పటికీ కూడా పిలువబడ్డారు. 3వది పవిత్రీకరణ.
మరి అయోగ్యంగా ఉన్నవారు, పాపంగా ఉన్నవారు ఏ విధంగా పరిశుద్ధపడబడ్డారు, ఏ విధంగా దేవుని శిష్యులు అవుతూ ఉన్నారని మనం ధ్యానిస్తున్నాం. అదేవిధంగా మరి సంసిద్ధత తర్వాత ఏ విధంగా వారు సిద్ధపడి ఈ పరిచర్యను కొనసాగించారో మనం చూడబోతున్నాం. మొదటిది ఆచార్యానుభూతి, ఆచార్యాన్ని కలుగజేసేది. రెండవది అయోగ్యత. మూడవది మీరు విన్నారా అని చెప్పి ఇప్పుడేదో చెప్పింది అంటే చెప్పకపోతారా? పవిత్రీకరణ. నాలుగవది సంసిద్ధత. మరలా ఆచార్యానుభూతి, అయోగ్యత, పవిత్రీకరణ, సంసిద్ధత. ప్రియ సోదరుల ద్వారా పిలుపు అనగానే మనకి సాధారణంగా గురువులు, శిష్యులు మాత్రం గుర్తవుతారు. పిలుపు అంటే పాదలుగా, శిష్యులుగా కాదు. పిలుపు అంటే దేవుని అనుసరించడం. మనం ఎప్పుడైతే జ్ఞానస్నానం స్వీకరించామో అప్పటి నుంచే మనం క్రీస్తుని ధరిస్తున్నాం. అది క్రీస్తుని అనుసరిస్తున్నాం. ఆయన్ని మనము విశ్వసించి మన రక్షకుడిగా మనం స్వీకరించి ఆయన్ని అనుసరించడం అంటే ఆయనతో నడుస్తున్నాం. అది పిలుపు అనేది. పాదలుగా స్వీకరించినప్పుడు మాత్రం పిలుపు రావాలా. ఎప్పుడైతే జ్ఞానస్నానం స్వీకరించారో అప్పుడే వారి పిలుపు అనేది వస్తుంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పిలుపు ఉంది. మీ ప్రతి పిలుపులో ఇప్పుడు నేను చెప్పిన 4 అంశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆశ్చర్య అనుభూతి అంటే ఆశ్చర్యాన్ని కలగజేసేది. ఏంటి వింత, ఏంటి మహిమ అని మనము కొన్నిసార్లు మనం నోరు ఎడబెడతాం. ఎందుకంటే తెలియదు ఎందుకు వస్తాయి అని. దేవుని దర్శనాలు గొడవలు మాకు మగోత్సవాన్ని మనం కొనియాడుకోవడం. ఆ తల్లి ఈ రోజున ప్రపంచంలో చాలా ప్రాంతాలలో కొనియాడబడుతుంది. ఫాతిమా మాతగా, లూర్దు మాతగా, వెలకరీ మాతగా, ఈ విధంగా రకరకాలుగా మాత దర్శనమిచ్చింది. ఈ మధ్యనే బాలయేసు కన్నీరు కాచడం, లేకపోతే మరియ తల్లి రక్త కన్నీరు కాచడం, ఇవన్నీ కూడా మన కళ్ళకి ఆశ్చర్యంగా కనబడుతున్నాయి. ప్రియ సోదరులారా, 1799 సంవత్సరంలో 1799 సంవత్సరంలో నెపోలియన్ సైన్యం ఆస్ట్రియా దేశం మీద దండయాత్ర చేసింది. మనం చరిత్రలో చదువుతూ ఉంటాం నెపోలియన్ గురించి. ఏం చేశారు నెపోలియన్ వాళ్ళు? రాజు సైన్యం పంపించి ఈ యొక్క ఆస్ట్రియా దేశాన్ని నాశనం చేయమని పంపించాడు. వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి, బాంబులతో, గన్నులతో మరి నాశనం చేసి వారి యొక్క సంపదని కొలగొట్టి తీసుకువెళ్ళడానికి దండయాత్ర చేశారన్నమాట. చేసినప్పుడు ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, అధికారులందరూ కూడా సమావేశమయ్యారు. ఏం చేద్దాం, ఏంటి ఈ పరిస్థితులు? నెపోలియన్ తన యొక్క సైన్యంతో మన మీద దండయాత్ర చేస్తున్నాడు, మనం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనందరినీ కూడా దోచుకుని వెళ్ళడానికి ముందుకు వస్తున్నాడు, ఏం చేయాలి అని వాళ్ళు సమావేశంలో మాట్లాడుకుంటున్నారు. కానీ వారికి ధైర్యం చాలా. నెపోలియన్ ఎదురేగి యుద్ధం చేయడానికి వారికి ధైర్యం అనేది చాలా లేదు. ఇక ఆ విధంగా వారి సమావేశంలో మాట్లాడుకుంటుంటే ఒక పీఠాధిపతి, మన యొక్క ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి పీఠాధిపతి ఏం చేశాడు? ప్రజలందరూ కూడా పిలిపించి, మీరు భయపడకుండా దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేయండి, దేవుని మనందరినీ కాపాడతాడు అని అందరూ కూడా పిలిపించి అందరితో మీరు ప్రార్థన చేయాలి, వెంటనే వెళ్ళి మీ గుడి గంటలు దాటండి అనగానే అందరూ కూడా అన్ని గుడిలో ఉన్నటువంటి గంటలని కూడా ఒక్కసారి మోగించారు. మనకు కూడా గంట ఉంటుంది, అవునా? వింటారు మీరు గంట కొట్ట మీద నిలబడుతున్నాం. ఎంతకే ఆ కాలంలో అయితే పెద్ద పెద్దవి ఉండేవి. ఇప్పుడంటే కొద్దిగా చిన్నవి. ఆ కాలంలో పెద్ద పెద్దవి ఉండేవి అనమాట. ఒకసారి కూడా మొత్తం అంతా ఆ ప్రాంతం అంతా కూడా నిలబెడతారు. వీళ్ళందరూ కూడా ఒకేసారి గంట కొట్టి పట్లకి ఈ యొక్క నెపోలియన్ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏమనుకున్నారు? మా వీళ్ళు మన మీదకి దండయాత్ర చేయడానికి వచ్చేస్తారు, పెద్ద బెటాలియన్ వచ్చినట్టుంటే అందుకే వీళ్ళు వెళ్ళిపడతారని భయంతో వాళ్ళు ఏం చేశారు? పారిపోయారు. సోదరులారా, ఇక్కడ ఆశ్చర్యం ఏంటి? గుడి
దేవుడంట ఆ యొక్క సైన్యంతో వచ్చినటువంటి ఆ యొక్క శత్రువుని అందరినీ కూడా భయాందోళనకి గురి చేసి పారిపోయేలా చేసింది. ఈ విధంగా మనం చూస్తే చరిత్రలో చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఉంటూ ఉంటాయి. మరి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త అనుభవించినటువంటి ఆ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటి? వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం వచ్చింది. ఉజ్జియా రాజు గతించిన ఏడు ఉన్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అంటే ఇక్కడ యెషయా ప్రవక్తకి ఒక దర్శనం అనేది వచ్చింది. ఆ దర్శనంలో ఏం కనబడుతుందో ఆయన చెప్తున్నాడు. తర్వాత ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫీలు దేవదూతలు నిలిచి ఉండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును రెండింటితో కాళ్ళను కప్పుకొని రెండింటితో ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు సైన్యముల అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి పూజలు కూడా మనము పాడతాం. ఇదే పవిత్రుడు పవిత్రుడని మనం ప్రార్థన చెప్తాం. అదేవిధంగా పాటలు కూడా ఉంటాం. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు అని. ఇవి ఎవరు పాడతారు? వాస్తవానికి లోకంలో ఉన్నటువంటి దేవదూతలు పాడేటువంటి పాటది. మరి మనం కూడా ప్రతి పూజలో పాడతామంటే ఆ మహోన్నతమైనటువంటి దేవుడు మనము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ సెరాఫీలు అనే వాళ్ళు దేవదూతలు అన్నమాట. దేవదూతల పద్ధతి మనం చూస్తే మనకి ఎక్కువగా తెలిసిన వాళ్ళు కావలి దూతలు. కావలి దూతలు అంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఒక దూత ఉంటుంది మనల్ని కాపాడాలి. దాని తర్వాత అగ్రదూతలు ఉంటారు. ఎవరు? గాబ్రియేలు, మికాయేలు, రఫాయేలు. వీళ్ళు అగ్రదూతలు అన్నమాట. వీళ్ళు పెద్దవాళ్ళు. మరి వీళ్ళకంటే ఇంకా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ యొక్క క్రమ పద్ధతిలో. తర్వాత డొమినియన్స్ అంటారు, థ్రోన్స్ అంటారు. ఈ విధంగా రకరకాల చెరుబీం అంటారు. తర్వాత సెరఫీం అనేది అందరి దేవతలు ఉంటే మయ్య ఉండేటువంటి దేవతలు అన్నమాట. ఆ దేవతలకు ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతోనేమో వారి ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో వారి కాళ్ళని కప్పుకున్నారు. ఇంకా మధ్యలో 2 రెక్కలు మాత్రమే ఉంటే వాటితో ఎగురుతున్నట్టుగా మరి యెషయా ప్రవక్తకి దర్శనంలో కనబడింది. తర్వాత వాళ్ళు ఒకరితో ఒకరు ఏమనుకుంటున్నారు? సైన్యములకు అధిపతి అయిన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది అని మరి వెలుగెత్తి పాడుతూ ఉన్నారు, చాటుతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరులారా, మరి యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి ఆ యొక్క ప్రవక్తలో ఒక ఆశ్చర్యం ఏంటి? వింత. దేవుడేమో సింహాసనంపై ఆశీర్వవుతూ ఉంటే దేవదూతలేమో ఆయన్ని పొగుచున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, మహిమపరుస్తున్నారు అని ఆశ్చర్యపోయాడు ప్రవక్త. ఆశ్చర్యపోయాడు. ఇదంతా కూడా పిలుపులో వస్తున్నటువంటి పద్ధతి. పిలుపులో మొట్టమొదటి ఆశ్చర్యంతో ప్రవక్త ముందుగా ఆశ్చర్య అనుభూతిని పొందాడు. అదేవిధంగా పౌలు గారు కూడా మనం చూస్తూ ఉంటాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఏ విధంగా క్రీస్తు ప్రభు దర్శనాన్ని పొందుతున్నాడు. సౌలుగా మరి క్రైస్తవుని హింసించేటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా పౌలుగా మారుతున్నాడో మనకి అక్కడ స్పష్టంగా తెలియపరచబడుతుంది. 3వ వచనం నుంచి చదువుకుంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించెను.
వేళ నన్ను హింసించుచున్నావు అని స్వరం అతనికి వినబడెను. చూడండి, అప్పుడు పౌలు గారు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత, ఏం జరుగుతుంది? అంత గొప్ప వెలుగు ఆ పైకి వచ్చింది. నా కళ్ళు కనపడలా, ఒక స్వరం వినపడుతుంది, నన్ను ఎందుకు హింసిస్తున్నామని. ఇవన్నీ కూడా ఆశ్చర్యంతో ముందుగా పౌలు గారి పిలుపు అనేది ప్రారంభమవుతుంది. ఇంకా పేతురు గారి జీవితం కూడా మనం సుశేషుడు ఈ రోజు చదివాం. లోకాసు శుభవార్త 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. అంతగా జాగ్రత్త అంతటా జాలరులు రెండవ పడవలో వచ్చి సహాయం చేయడానికి అధిపడగా వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగలి పడవలు మునిగినట్టుగా అయిపోయిందంట. పేతురు గారు వాళ్ళ సహచరులు అందరూ రాత్రంతా శ్రమించారు. రాత్రంతా శ్రమిస్తూనే ఉన్నారు. ఒక చేప కూడా పడవాలి. మరి పొద్దున్నే యేసు ప్రభు వచ్చాడు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఎప్పుడైతే మీరు కొద్దిగా లోపలికి వెళ్ళి వల ఏంటి అన్నది వల వేశారు. వల ఏంటని ఏమైంది? ఆ వల చినిగిపోయేది చేపలు పట్టాయట. మరి పేతురు గారికి ఆ అనుభవం ఉంది, చేపలు పట్టే అనుభవం ఉంది. కాబట్టి ఏ సమయంలో ఏ ప్రాంతంలో వలేస్తే చేపలు పడతాయి అని తెలుసు. కానీ అప్పుడు రాత్రంతా శ్రమించారు. 8-9 గంటలు శ్రమించారు, కానీ ఒక చేప పడలా. మరి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఏమన్నాడు, వల వేయగానే అన్ని చేపలు పడినప్పటికీ ఆశ్చర్యవేసింది. ఆశ్చర్యపోయాడు. ప్రతి ఒక్క పిలుపులో ఈ యొక్క ఆశ్చర్యంతోనే ఆ యొక్క దైవ పిలుపు అనేది ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆశ్చర్యం ఓకే, అద్భుతంగా అనిపించింది. మరి మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. దేవుడి యొక్క మంచితనం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన యొక్క గొప్ప కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. అది చేసినటువంటి అద్భుతాలు, స్వస్థతలు అన్నీ కూడా ఆశ్చర్యంగా వస్తాయి. మీరు ఎంతమంది ఆశ్చర్యపోయారు? మీరు ఆశ్చర్యం కలిగిన మీ జీవితాల్లో కలిగింది, ఖచ్చితంగా కలిగింది. ఎందుకంటే మీరు క్రీస్తు చేత పిలువబడినటువంటి బిడ్డలు. తర్వాత మీ సోదరి సోదరులారా, రెండవది ఈ ఆశ్చర్యం తర్వాత ఏం జరుగుతుంది? ఈ ఆశ్చర్యం వచ్చింది తర్వాత ఏం జరుగుతుందంటే వారిలో వారి స్థితిగతులు వారికి తెలుపుతున్నాయి. నేనున్నటువంటి స్థితి ఏంటి చూడండి. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం. నేను చెప్పింది కదా, నా నోటి నుండి వెలువడుచున్నవి అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. రాజును సైనికుల అధిపతిగా ప్రభువును ఆ కన్నులతో చూచింది కదా అని అనుకుంటుంది. ఇక్కడేం జరుగుతుంది? ఆశ్చర్యం కలిగింది. తర్వాత తన యొక్క పాప స్థితి అర్థమవుతుంది. నేను పాపాత్ముడి కదా, ఆ చరిత్రని ఎందుకని నేను మాట్లాడేటువంటి మాటలు అపవిత్రమైనటువంటి మాటలు, నేను కలిసి జీవిస్తున్నటువంటి జనులు అపవిత్రమైనటువంటి జనులు, వారితో జీవిస్తున్నాను అని తన యొక్క పాప స్థితిని ప్రవక్త వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పోప్ గారు ఆయన మరి పోప్గా ఎన్నుకోబడినప్పుడు 2013వ సంవత్సరంలో పోప్గా ఆయన ఫ్రాన్సిస్ అనే నామాన్ని ధరించాడు. ఆ నామానికి ముందుగా ఆయన పేరు ఉండేది. జార్జ్ మరియు బెర్గోగ్లియో అనే పేరు ఉండేది అనమాట. అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. పోప్గా మరి ఎన్నుకోబడినట్టు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి అడిగాడు అన్నమాట పోప్ గారు ఏమని, జార్జ్ మరియు బెర్గోగ్లియో అనే వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తే
పోప్ గారు వెంటనే పాపాత్ముడు అని సమాధానం ఇచ్చాడు. ఏం కూడా ఆలోచించకుండా పాపాత్ముడని సమాధానం ఇచ్చాడు. 2015 సంవత్సరంలో కార్మిక సంవత్సరంగా ఆ సంవత్సరం ప్రకటించినప్పుడు కూడా పోప్ గారు నేను పాపాత్ముడిని, నేను అర్హుడిని కాదు, అయోగ్యుడిని అయినప్పటికీ ఆయన ఈ దిల్లు సభని పాలించేటువంటి అధికారం నాకు ఇచ్చాడు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా బిషప్ గారు ఫుల్టన్ జెషీ తెలుసా మీకు? అమెరికా బిషప్ గారు ఫుల్టన్ జెషీ అనే వ్యక్తి కూడా ఒక సందర్భంలో చెరసాలను దర్శించడానికి వెళ్ళాడు. జైలుని చూడడానికి, జైల్లో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడానికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళినప్పుడు ఉన్నటువంటి జైలులో ఉన్నటువంటి వ్యక్తులు బోధిస్తూ ఉంటే వారితో కలిగినటువంటి మాటలు, మనందరం కూడా పాపాత్ములమే, మీరు పట్టుబడ్డారు, మేము పట్టుబడాలి, అంతే తేడా. ఏమన్నాడైనా? అందరూ కూడా పాపాత్ములమే, కానీ మీరు పట్టుబడ్డారు, దొరికారు, అని మేము దొరకలా. సోదరులారా, మరి పౌలు గారు కూడా పాపాత్ముడే, ఆయన కూడా పలుకుతున్నాడు. వాక్యం చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 9వ వచనం. ఏమైనా అపోస్తలులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వారు తగిలించి అపోస్తలుడనై పిలువబడటకు నేను యోగ్యుడను కాను. అపోస్తలులందరిలో కూడా నేను అల్పుడిని. ఎందుకు అల్పుడిని? నేను క్రైస్తవుని హింసించినటువంటి వాడని, అంటే నేను పాపాత్ముడిని అని పౌలు గారు కూడా చెప్తున్నాడు. అదేవిధంగా మరి పేతురు గారు కూడా ఒప్పుకుంటున్నాడు, ఏమని? పాపాత్ముడిని. సుసైడ్ పట్టణంలో 5వ అధ్యాయము సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు నేను పాపాత్ముడను, నన్ను విడిచిపట్టు అని పలికారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సోదరులారా, వారు ఆశ్చర్యాన్ని చూశారు. ఆ ఆశ్చర్యం తర్వాత వారు కనివింపు అనేది కలుగుతుంది. అరే, నేను పాపాత్ముడిని, యోగ్యుడిని కాదు, అయోగ్యుడిని. మరి మరి పేతురు గారు ఎవరు? మొట్టమొదటి పోపు గారు. పోపు గారే నేను పాపాత్ముని అంటే మన జనాభా రకరకాలుగా తీసుకుంటారు మన విశ్వాసులు. పోపు గారి పాపం చేస్తే ఆయనే చేస్తే తప్పు లేదు కదా, నేను చేస్తే తప్పు వచ్చిందా అనే ఈ యొక్క ధోరణి జనాలు వ్యతిరేకంగా దాన్ని తీసుకుంటున్నారు. అక్కడ అర్థం అది కాదు. ఎందుకు పోపు గారు నేను పాపాత్ముని అంటున్నారు అంటే నేను అర్హుడిని కాదు అని ఆయన చెప్తున్నాడు. ఈ తల్లి సీజన్లో పరిపాలించేటువంటి ఆ యొక్క అధికారము, ఆ బాధ్యతకి నేను అర్హుడు కాదు అని ఆయన చెప్తున్నాడు. మరి వాళ్ళే పెద్ద పెద్ద వ్యక్తులే ఆ విధంగా చెప్తే సామాన్య ప్రజలు మనం ఏ విధంగా ఉండాలి చెప్పండి మీరే? మీకు తెలుసా, పోప్ గారు, ఫ్రాన్సిస్ పోప్ గారు 15-20 రోజులలో పాప సంగీతం చేస్తాడు. 15 రోజులకు ఒకసారి పాప సంగీతం చేస్తాడు.